ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. అంటే ఇది కలియుగంలో ఉండేటటువంటి ప్రజలని విమర్శ కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కలి పురుషుడి యొక్క లక్షణం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అదే కృతయుగం ఉందనుకోండి, ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది కాబట్టి కృతయుగంలో పాపమునందు అనురక్తి ఉండదు. కలియుగంలో పాపమునందు అనురక్తి పెరిగిపోవడానికి కారణం కలిపురుషుని యొక్క ఉద్ధతి. మరి ఇటువంటి సమయంలో మేం తేలిగ్గా తరించాలి. ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది ఆత్మశాంతి అయి అలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మేము ఏం చేస్తే బాగుంటుంది, దేని చేత జీవుడు ఉద్ధరింపబడతాడు, ఏది వింటే మాకు మంచిది, మాకు అటువంటిది చెప్పు అని చెప్పినప్పుడు సూత మహర్షి అయితే మీకు నేను భాగవతం చెప్తాను అని చెప్పి భాగవతాన్ని చెప్పాడు. భాగవతాన్ని చెప్పడానికి కారణం కలియుగంలో ఉండేటటువంటి పరిస్థితులకన్నిటికీ విరుగుడు ఏది అంటే భాగవతమే. అయితే ఏమండి మరి కలియుగంలో ఎప్పుడూ పాపచింతనేనా? ఇంత భయంకరమైనటువంటి యుగాన్ని భగవంతుడు సృష్టిస్తే ఆయన పైశాచికవాది కాడా? ఆయన ఎందుకు మనని ఇంత క్లేశపెట్టడం అంటే అదే వ్యాసుడు కలిస్సాధుహు 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 అన్నాడు. కలియుగం మిగిలిన యుగాలన్నిటికన్నా గొప్ప యుగం. ఎందుకని అంత గొప్పదైంది అంటే కలియుగంలో ఒక లక్షణం ఉంది. అది మనుషులు చాలా తొందరగా పుణ్యాన్ని పొందేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎట్లా అంటారేమో, అసలు భాగవతం ప్రథమ స్కంధంలోనే ఈ విషయం ప్రతిపాదింపబడుతుంది. నిజానికి పరీక్షిత్ కలిపురుషుణ్ణి చంపేయాలనుకుంటే చంపేయగలడు. కలిపురుషుడు కనపడ్డాడు పరీక్షిత్తుకి, కానీ చంపకుండా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే చేసిన కాని పాపములు చెందవు, చెయ్యదలంచినంతటన్ చేసెదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. మోసములేదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్ మరందముల్లాసముతోడ గ్రోలి విరులం తెగచూడని తీటికైవడిన్. కలియుగానికి ఉన్న గొప్ప అదృష్టం ఏమిటంటే చేసిన కాని పాపములు చెందవు. ఏది చెయ్యకూడదో అది చేస్తే పాపం, కానీ చెయ్యకూడని పనిని చెయ్యాలి 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 అని అనిపించినా వద్దు, భగవంతుడు దాన్ని ఇష్టపడడు, నేను చెయ్యను అని మనసులో ఎంత చెయ్యాలని అనిపించినా చెయ్యకుండా ఉండిపోయినంత కాలం పాపము అంటదు. చేస్తేనే పాపానికి ఫలితం వస్తుంది. చేసిన కాని పాపములు చెందవు, చేయతలంచినంతటన్ చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. ఇప్పుడు కాశీ వెళ్ళి నాకు గంగానదిలో స్నానం చెయ్యాలని ఉంది. విశ్వనాథుడు అన్న పేరుతో శివాలయానికి వచ్చాను. విశ్వనాథుడి దేవాలయంలోకి వెళ్ళి విశ్వనాథుడి మీద ఒక్క కలశ గంగనీళ్లతో అభిషేకం చెయ్యాలని ఉంది. ఇన్ని ప్రాణులకు అన్నం పెట్టే ఆ అన్నపూర్ణమ్మని దర్శనం చెయ్యాలని ఉంది. తల్లి బిడ్డల్ని చూసుకున్నట్టు ఇన్ని కోట్ల ప్రాణుల్ని తన కళ్ళతో చూసుకునే విశాలాక్షిని చూడాలనుంది అని నాకు అనిపించింది అనుకోండి. నాకు అది మనసులో బాగా బలపడిపోయి ప్రతిరోజు ఏమిటో కాశీ వెళ్ళలేకపోతున్నాను, కాశీ వెళ్ళాలి, గంగ స్నానం చేయాలి, ఎప్పటికి వెడతాను, ఎప్పుడు స్నానం చేస్తాను అని ఏదో నటన కోసం కాదు, ఆర్తితో నేను అనుకుంటున్నాను అనుకోండి. నేను అలా ఎన్ని మాటలు ఆర్తితో అనుకున్నానో అన్ని మాటలు గంగా స్నానం చేశాను, కాశీ దర్శనం చేశానని ఫలితం ఇస్తారు. అది కలియుగంలో ఉండే అదృష్టం. కాబట్టి చేసదనన్న మాత్రమున చేయ తలంచినంతటన్ చెందు కదా కలిలోన పుణ్యముల్. మోసములీదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్. కాబట్టి ఎవరైతే నిగ్రహాన్ని పొందుతారో, రామకృష్ణ పరమహంస అంటారు, పనస పండులో తొనలు తీయాలి అనుకుంటే ముందు చేతికి నూనె రాసుకోవాలి, నూనె రాసుకుని తొనలు తీయాలి. భగవంతుని యందు భక్తి నిగ్రహానికి కారణం. నేను ఈ తప్పు పని ఇందుకు చెయ్యను
భగవంతుడు ఇష్టపడడు కనుక నేను ఈ పని చెయ్యను, అదే నిగ్రహానికి కారణం. అప్పుడు ఆ నిగ్రహం ఏం చేస్తుంది? తప్పు చేయకుండా చేస్తుంది. భగవత్ కథలు బాగా విన్నారనుకోండి, భగవంతుని మీద భక్తి పెరిగి నేను ఇది చేస్తే బాగుండు, నేను అది చేస్తే బాగుండు, వెంకటాచలం విడితే బాగుండు, స్వామిని దర్శనం చేస్తే బాగుండు, గంగా స్నానం చేస్తే బాగుండు, నర్మదా విడితే బాగుండు, ఓంకారేశ్వరం చూస్తే బాగుండు అని మీకు మనసులో అనిపిస్తోంది అనుకోండి, ఆ ఆర్తి ఏం చేస్తుందంటే విశేష పుణ్యాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు కలియుగం అయితే మాత్రం కలిపురుషుణ్ణి చంపేయవలసిన అవసరం ఏమిటి? మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, భగవత్ కథాశ్రవణం చేసేవాళ్ళు, భాగవత వైభవాన్ని తెలుసుకున్న వాళ్ళు మంచి ఆలోచనలు ఎప్పుడూ చేస్తూ, ఎప్పుడూ ఏదో మంచి పనులు చెయ్యాలని ఆర్తి పొందుతూ ఉంటారు. ఎప్పుడూ వాళ్ళ ఆలోచన ఏమిటంటే ఏదో మంచి పని చెయ్యాలి, ఆ మంచి పని కోసం వెంపర్లాడుతూ ఉంటారు. వాళ్ళు అలా వెంపర్లాడుతున్న కారణం చేత వాళ్ళు ఆ మంచి పనులు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టే. ఇంకా నేను వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి అని ఎన్ని మాటలు అనుకుని ఆర్తి పొందుతున్నాడో అన్ని మాటలు గుడి కడుతున్నట్టే. కాబట్టి తుమ్మిది ఏం చేస్తుంది? పువ్వు మీదకి వెళ్ళి వాలి మకరందం తాగుతుంది. అంత కోమలమైన పుష్పం మీద వాలి తన తొండాన్ని గుచ్చి మకరందపానం చేసినప్పటికీ తుమ్మెద ఆ పువ్వు మీద ఉన్న రేకుల్ని వేటిని భిన్నం చేయదు, పాడు చేయదు, రేకులు పాడైపోయేటట్టు చేయదు, పువ్వుని కాపాడుకుంటుంది, చక్కగా ఉంచి తేనె తాగి వెళ్ళిపోతుంది. అట్లా కలియుగాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడైతే ఈ యుగం కన్నా గొప్ప యుగం ఇంకొకటి లేదు. చక్కగా సద్వినియోగం చేసుకుని ఎంతో పుణ్య సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా చేసుకోవడానికి, భగవద్భక్తి పెరగడానికి అసలు వినవలసిన గ్రంథం ఇది భాగవతం. ఎందుకని? భగవంతుని యందు భక్తి ఎంత గొప్పది, భాగవతులు ఎంత గొప్పవాళ్ళు, భగవంతుడెంత దయామయుడు. ఒక మాట కాదు, ఎన్ని కోణాలలో ఎన్ని రూపాలుగానో భగవంతుడు చూపించాడు. మా రంగాచారి గారు ఎందుకన్నారో, కృష్ణలీలల గురించి మాట్లాడతారు అన్నారు. నేను ఇటు తిరిగి చూస్తే భాగవతం గురించి అని ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, మా రంగాచారి గారి మాట కూడా కాదనకూడదు. ఇవాళ నేను భాగవతం గురించి మాట్లాడినా 2 రోజులు కృష్ణలీలల గురించి మాట్లాడుతూ భాగవతం గురించి కలుపుతుందానులే అనుకున్నాను. కాబట్టి కలియుగంలో భాగవతము యొక్క వైభవమేమి అంటే, అసలు కలియుగంలో ఉన్నటువంటి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవాలంటే, ఆ అనుగ్రహం ద్వారా తాను ఉత్తీర్ణతను పొందాలంటే పరిష్కారం భాగవతం వినడం ఒక్కటే, భాగవతం చదువుకోవడం ఒకటే. భాగవతం సప్తాహము అంటారు, 7 రోజులు వినండి అంటారు. ఎందుకు 7 రోజులు వినండి అంటారు అంటే, పరీక్షిత్తు 7 రోజులు విన్నాడు. పరీక్షిత్తుకి 7 రోజులలో మరణమని శాపం. నిజానికి పరీక్షిత్తే కాదు, 80 ఏళ్ళు బతకండి, 90 ఏళ్ళు బతకండి, పూర్ణాయుర్దాయం 100 ఏళ్ళు బతకండి, ఎవరు బతికినా 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని కన్నా బతకడానికి 8వ రోజు ఇది, చావడానికి 8వ రోజు ఇది. ఉన్నవా 7 రోజులే. సప్తాహంగా వినండి అంటే దాని అర్థం 3 రోజులుగా వినకండి అని కాదు, రోజూ వినండి అని దాని అర్థం. ఏది ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లా అర్థం చేసుకుని ఉత్తీర్ణతను పొందాలి తప్ప వ్యతిరేకార్థాలు తీసి పతనం అయిపోవడానికి మార్గాలు వెతుక్కోకూడదు. కాబట్టి రోజూ భాగవతం వినండి అని చెప్పి దాని తాత్పర్యం. కాబట్టి అటువంటి భాగవతం ఏదున్నదో అది బాగా చదువుకుని, అటువంటి భాగవతం ఏదున్నదో దాన్ని జీర్ణం చేసుకున్నాం అనుకోండి, భగవంతుడితో ఏర్పడినటువంటి అనుబంధం మనని పుణ్యకార్యాలు చెయ్యడం వైపుకి బుద్ధి ప్రచోదనం చేయిస్తుంది. 3వది శ్రోత. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని ప్రతిపాదించినప్పుడు అసలు ఆ విషయాన్ని విన్నవాడెవరు అన్నదాన్ని బట్టి కూడా దాని వైభవం ఉంటుంది. కానీ మీరు సనాతన ధర్మంలో పరిశీలిస్తే అత్యంత శక్తివంతమైనటువంటి విషయములన్నీ కూడా సర్వసాధారణంగా యోగ్యులైన ఎవరో ఒకరిద్దరి కోసమే వస్తుంటాయి. ఆదిత్య హృదయం ఎవరికి ఉపదేశం చేశారు? సామూహిక ఉపదేశాలు చేయలేదు, ఒక్క రామచంద్రమూర్తికి చేశాడు అగస్త్య మహర్షి. వాల్మీకి మహర్షి రామాయణం రచన చేసి ఎవరికి నేర్పారు? లవకుశులకు ఇద్దరికే నేర్పారు. భాగవతాన్ని ఎంతమందికి చెప్పాడు శివుడు? నిజానికి
పరీక్షిత్ ఒక్కడి కోసమే చెప్పాడు. భగవద్గీతని కృష్ణ పరమాత్మ ఎంతమంది కోసం చెప్పాడు? అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు. అద్భుతమైన విషయములకు యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరకగానే గురువు మాట్లాడతాడు. అటువంటి శిష్యుడు లభించడం అదృష్టం. అట్లా వినాలనుకున్నవాడు, అంత ఆర్తి కలిగినవాడు శిష్యుడు లభించినప్పుడు మాట్లాడతారు తప్ప ఎంతమంది వస్తారు అని అడిగి మాట్లాడితే అదో అర్ధరహితమైనటువంటి విషయం. యోగ్యుడైన వాడు ఒక్కడున్నాడా చాలు. యోగ్యులైన వాళ్ళు 10,000 మంది ఉన్నారా చాలు. ఎట్లాగైనా నీకు ఆ ఉత్సాహంతో భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న శ్రోత అయి ఉండాలి. భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రోత వక్త ఇద్దరూ చాలా చాలా గొప్పవాళ్ళు. పరీక్షిత్ సామాన్యమైనటువంటి వాడు కాదు. ఎందరో రాజులు భూమి మీద వచ్చారు. భాగవతంలో బలిచక్రవర్తి అంటాడు, కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతింపొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే కలమున్ భార్గవ అంటాడు. ఎందరు రాజులు వచ్చారు, ఎంతమంది పరిపాలన చేశారు, ఈ భూమి అంతా నాది అన్నవాళ్ళు ఎంతమందో అలా అన్నవాళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఈరి ఆ భూమిలోనే కలిసిపోయారు. వాళ్ళ పేరు ఎవరికైనా గుర్తుందా? ఎప్పటికప్పుడే కొత్త రాజులు వస్తూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరి పేరు గుర్తుంటుంది? ఎవరు దానం చేశాడో, ఎవరు దయ కలిగినటువంటి వాడో, ఎవడు భక్తి కలిగినవాడో, ఎవడు భగవంతుణ్ణి నమ్మి జీవించాడో అటువంటి వాడు చిరస్థాయిగా కీర్తితో నిలబడిపోతాడు. మిగిలిన రాజుల పేర్లేవి? రామకృష్ణ పరమహంస అని ఒక శిష్యుడు అడిగాడు, భగవంతుడు ఇంతమందికి పాపపుణ్యాల ఫలితాలు ఇవ్వాలి కదా, మళ్ళీ జీవులు చేస్తున్న కర్మలన్నింటినీ పరిశీలిస్తూ ఉండాలి కదా, ఆయనకి సంతోషంగా సరదాగా గడపడానికి సమయం ఏముంటుంది, అందుకని ఎప్పుడూ మూతి ముడుచు కూర్చుని ఉంటాడా, ఎప్పుడైనా అసలు పకపక ఈశ్వరుడు నవ్వే అవకాశం ఉంటుందా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, ప్రతి క్షణం కూడా భగవంతుడు పకపకా నవ్వుతాడన్నారు. ఎందుకు నవ్వుతాడు అని అడిగాడు శిష్యుడు. అడిగితే ప్రతిరోజు పొద్దున్నే ఈ స్థలం నేను కొనుక్కుంటానని ఒక కొలబద్ద పట్టుకుని వెళ్ళి భూమిని కొలుచుకునే వాళ్ళు ఉంటారు, ఇది నేను కొనుక్కుంటున్నాను నాది అని. ఇలా ఎంతమంది వచ్చి ఈ భూమిని కొలిచారా, ఎంతమంది నాదన్నారా అన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వీడు బయలుదేరాడు భూమిని కొలుచుకోవడానికని. భగవంతుడు చూసి నవ్వుతూనే ఉంటాడు అన్నారు పరమహంస. కాబట్టి మనకి అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే అసలు ఆ భగవత్ కథాశ్రవణమునందు కుతూహలం కలిగి ఉండడం. పరీక్షిత్తు యొక్క గొప్పతనం ఏమిటి? అందరిలా పుట్టినవాడు కాదు, నిజానికి అమ్మ గర్భంలో మరణించవలసినవాడు. ఆయన ఉత్తరాగర్భంలో ఉన్నాడు. అప్పటికి పాండవుల యొక్క వంశాన్నంతటినీ కూడా నిశ్శేషం చేసేస్తానని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. నిజానికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, దుర్యోధనాదులందరూ పడిపోయారు. కాబట్టి రాజు ఎవరు? ధర్మరాజు గారు. ఇన్నాళ్ళు దుర్యోధనుడు రాజ్యం చేసినంతకాలం ఉపపాండవులు బ్రతికున్నారు. ద్రౌపదీదేవికి ధర్మరాజు వలన, భీముడి వలన, అర్జునుడి వలన, నకులుడి వలన, సహదేవుడి వలన కలిగినటువంటి 5 పుత్రులు కూడా క్షేమంగా బ్రతికి సంతోషంగా ఉన్నారు దుర్యోధనుడు బ్రతికున్నంతకాలం. దుర్యోధనుడు మరణించాడు. ఇంకా వాళ్ళు రాత్రి శిబిరంలో ఉన్నారు. అకస్మాత్తుగా అశ్వత్థామ ఉగ్ర ఆవేశమునకు లోనై రాత్రికి రాత్రి నిద్రపోతున్నటువంటి 5 ఉపపాండవుల యొక్క కుత్తుకలు కోసి చంపేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని రక్షించాలనుకున్నాడు కాబట్టి వాళ్ళని దూరంగా నదీ తీరానికి తీసుకెళ్ళిపోయారు కాబట్టి బతికాడు. వాళ్ళు 5 బ్రతికారు. ఆఖరికి సర్వసైన్యాధిపతి అయినటువంటి ఆ దృష్టజుమ్నుడు కూడా మరణించాడు. అటువంటి సమయంలో ఇక పాండవ వంశం లేదు. మిగిలిపోయినటువంటి ఒకే ఒక నలుసు ఎవరంటే అభిమన్యుడి భార్య ఉత్తర గర్భిణి అయి ఉన్నది. ఆమె గర్భమునందు పిండం పెరుగుతోంది. ఆ పిండం పెరుగుతున్నటువంటి సమయంలో అది తెలుసుకున్నాడు అశ్వత్థామ. వీళ్ళకి వంశం లేకుండా చెయ్యాలనుకున్నాను,
ఒక్క నలుసు పెరుగుతోంది. అభిమన్యుడి కొడుకు పెరుగుతున్నాడు. వీడు పాండవులకి పౌత్రుడు, మనవడవుతాడు. వీడు కాని బ్రతికి బయటికి వస్తే పాండవ వంశం నిలబడుతుంది. కాబట్టి వీడిని కడుపులోనే చంపేస్తానన్నాడు. కడుపులోనే చంపేయడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే లోపలికి బ్రహ్మాస్త్రం ప్రవేశించింది. ఆయన పిండం శిశువు విల 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 లాడిపోయాడు. దాని వేడికి మీదకొచ్చేస్తోంది కాల్చి చంపేయడానికి. ఇక నాకు మరణము తప్పదు, ఇదేదో బ్రహ్మాండమైన అస్త్రమని కడుపులో విలవిలలాడిపోతున్న సమయంలో ఉత్తర గ్రహించింది. ఎవరో నా గర్భస్థమైన శిశువు మీద అస్త్రప్రయోగం చేశారని. ఆమె మామగారులు 5 అక్కడే ఉన్నారు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోవడానికి రథం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు పట్టుకుంది. ఆమె బంధుత్వం చెప్పింది కృష్ణుడికి. ఇదొక చమత్కారమైన విశేషం. భగవంతుడితో అనుబంధం ఎప్పుడూ చేతులు కట్టుకుని భయపడిపోయేలాగే ఉండక్కర్లేదు. ఆయనతో స్నేహభావం, ఆయనతో బంధుత్వం, ఒక కొడుకులా, ఒక తండ్రిలా ఆయన్ని చూసుకోవడం, ఆయనతో మాట్లాడడం, అది విగ్రహం కాదు అన్న భావన పొంది ఉండడం కూడా అభ్యున్నతి హేతువే. అందుకే ధర్మరాజు గారితో నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్టులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధత్రీశ్వర అంటాడు. కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. కామోత్కంఠత గోపికల్ అంటే ఆయన యందు అంత అనురాగ భక్తితో పట్టుకున్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, భయంతో కంసుడు అమ్మో పుట్టేస్తున్నాడు 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 చచ్చిపోతానని చెప్పి తిరుగుచు త్రాగుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. కూర్చున్నా, లేచినా, తిరిగినా, పడుకున్నా బాబోయ్ వచ్చేస్తున్నాడు బాబోయ్ వచ్చేస్తున్నాడని వైరంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్, వృష్ణివంశం వారు మా వంశంలో పుట్టాడు కృష్ణుడు అని చెప్పి మా వంశానికి సంబంధించిన వాడు అన్న ప్రేమతో పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు, ధర్మరాజాదులు ప్రేమతో పట్టుకున్నారు. భక్తి మేము, నారదాదులు అంటే చెప్తున్నవాడు నారదుడు, భక్తితో మేం పట్టుకుంటాం. ఎట్లయిన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుహత్రీశ్వర, భగవంతుని యందు ఏ భావం పెట్టుకున్నా, ఆయనతో అనుబంధం పెట్టుకున్నది నిజమైతే అది నిన్ను ఉద్ధరిస్తుంది. కాబట్టి బంధుత్వాన్ని ప్రస్తావించింది ఉత్తర. కడుపులో ఉన్న శిశువు మీదకి, పిండం మీదకి వచ్చేస్తోంది బ్రహ్మాస్త్రం. వెళ్ళి రథం ఎక్కుతున్నటువంటి కృష్ణుడి పాదాలు పట్టుకొని చెల్లెలి కోడల, ఎంత గొప్పగా రచన చేశారో మహానుభావుడు పోతన గారు. చెల్లెలి కోడల, నేను నీ చెల్లెలైనటువంటి సుభద్ర యొక్క కోడల్ని. లోకంలో చెల్లెలు అంటే అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఏ అన్నయ్య అయినా కూడా అన్నయ్య 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 అన్న 4 మాటలంటే ఆమె ఎందు ప్రేమతో ఆమె అడిగినది ఇవ్వకుండా ఉండలేడు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మాడలిచ్చుటో, మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న తగదన్న సహింపుమన్న వీడెదన్ అంటాడు వసుదేవుడు. అన్న శిమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనకదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది దేవకీదేవి. అన్న మాట వస్తే పోతన గారు అన్ని మాటలు వాడతారు. ఎందుకంటే తెలుగులో అన్నయ్య అన్న మాటకి అంత గొప్ప అనుబంధం. అన్నయ్య 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 అనేటప్పటికీ ఆ చెల్లెలి మీద అన్నయ్యకి అంత ప్రేమ. అందుకే చెల్లెలి పిల్లలంటే అంత ప్రేమట. మేనమామల ముద్దు మేలైన ముద్దు, నా చెల్లెలి బిడ్డలు నా అక్క బిడ్డలు అని అన్నదమ్ములు అంత ప్రేమ చూపిస్తారట. కాబట్టి చెల్లెలి కోడల, నీ చెల్లెలి సుభద్ర కోడల్ని నేను. చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను.
నీ మేనల్లుడు అభిమన్యుడు శత్రువుల చేత మరణించాడు కురుక్షేత్ర సంగ్రామంలో. నువ్వెందుకు బ్రతికించలేదు? నువ్వెందుకు రక్షించలేదు? నువ్వెందుకు కాపాడలేదు అని నేను అడగలేదు కృష్ణ. నువ్వెందుకు చేయలేదు ఊరుకున్నాను. చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. సంపుల్లారవిందలోచన, వికసించినటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కళ్ళున్నవాడా. అందరూ పెద్ద కళ్ళుంటే లోకాన్ని చూడగలరు. నువ్వో లోకాన్ని చూడడం కాదు, మనసులలో ఉన్న భావాల్ని, నా కడుపులో ఉన్న పిండం మీదకు వస్తున్న అస్త్రాన్ని వేసిన వాడిని కూడా చూడగలవు. తెలియనట్టు రథం ఎక్కేస్తామే. సంపులారవిందలోచన, భళ్ళాగ్ని ననంచి శిశువు రక్షింపగదే. నా కడుపులో ఉన్నటువంటి శిశువు మీదకు వచ్చేస్తోంది అస్త్రం. అటువంటి అగ్నిహోత్రం కాల్చేయడానికి సిద్ధంగా ఉంది. భల్లాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. ఆ శిశువుని నువ్వు బ్రతికించద్దా అని అడిగింది. వెంటనే కృష్ణ పరమాత్మ ఒక కాలు ఎత్తి రథం యొక్క నొగలు మీద పెట్టి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. రథాన్ని పట్టుకుని ఉన్నారు, ఒక పాదం కింద ఉంది. ఆమె నమ్మకంతో కృష్ణ పరమాత్మ యొక్క పాదం పట్టుకుని అడిగింది. వెంటనే ఆయన ఆలోచించాడు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నందనీక ప్రభవిష్ఠుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించ కావున నృపాలక. ఈ శాపకుడింకా శాస్త్రవాంతకుడైన విష్ణురాతుడను పేర ప్రసిద్ధికి నెక్కు ధరిత్రిని పూజ్యుడై అన్నారు. ఆ పిల్లవాడు లోపల మరణించడానికి సిద్ధంగా ఉంటే సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళ్ళుండచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున వైష్ణవ మాయగప్పి చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. ఆయన ఎవరు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కన్నా చిన్నవాడు, మహత్తు కన్నా పెద్దవాడు. ఆయన ఎక్కడుంటాడు అంటే సకల ప్రాణి హృదాంతరాళమన భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండచ్యుతుడయ్యడన్. అన్ని ప్రాణుల యొక్క హృదయ క్షేత్రముల యందు నీవారస్సు కవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ అంటాం కదూ. వడ్డుగింజ మొన గీరుకుంటే ఎలా గీరుతుందో అటువంటి మొన యొక్క మధ్య భాగంలో వెలిగిపోతూ ఉంటాడు. సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడు. మనం తీలేం, ఆయనంతా ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు శివం శవం అయిపోతుంది. అటువంటి అచ్యుతుడు అయ్యడన్ ఇన్ని ప్రాణుల యొక్క హృదయాలలో సూక్ష్మ కళ్ళుండై కాంతిరూపుడై ప్రకాశించి పరిపాలన చేసేటటువంటి స్వామికి విరటజాగర్భంలోకి ప్రవేశించి ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేసి ఆ శిశువుని రక్షించడం పెద్ద కష్టమా? అందుకని వెంటనే అక్కడే ఉన్నాడు రథం దగ్గర. విరటజాగర్భంలోకి వెళ్ళాడు. గర్భంలోకి వెళ్ళి చక్రాన్ని చేత్తో పట్టుకొని గద అడ్డం తిప్పుతూ ఆ బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగము చేత ఎప్పుడో పాండవ వంశము అంతరించిపోయింది. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించే కావున నృపాలక. ఈ శాపకుడింకా శాస్త్రవాంతకుడుగు విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కు పూజ్యుడై. ఈ పిల్లవాడు నిజానికి కడుపులో ఉండగానే మరణించాలి. కానీ మరణించకుండా కృష్ణ పరమాత్మ అడ్డుపడి కాపాడారు. కాపాడి పాండవ వంశాన్ని రక్షించారు. ఎందుకు రక్షించారు అంటే ఆమె అర్థించింది. అర్థించిన తరువాత కూడా రక్షించకపోతే ఏడుస్తారు వాళ్ళు ఏడిస్తే ఆయన తట్టుకోలేడు. అందుకని రక్షించాడు. అందుకని ఆయనకి విష్ణురాతుడు, విష్ణువు చేత రక్షింపబడిన వారు అని పేరు పెట్టారు. నిజానికి పరీక్షిత్తుకి. కానీ ఆ పిల్లవాడు ఏం చేశాడు? బయటికి వచ్చిన తర్వాత తాతగారు ధర్మరాజు గారు సభ తీర్చి కూర్చున్నప్పుడు ప్రేమ మరి అందరు కొడుకులు మరణించారు. మిగిలినవాడు వంశానికి నలుసు వాడు ఒక్కడే. వాడిని ఎంతో ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకునేవాట. మిగిలిన వాళ్ళు మిగిలినటువంటి కోణంలో చూస్తారు. తాతగారు ఒక్కడు నా వంశాంకురం అని చూస్తాడు.
నా వంశ కీర్తిని నిలబెట్టగలిగిన వాడు వీడే, నా వంశోద్ధారకుడు వీడే, నా పేరు ప్రతిష్టలు భవిష్యత్తులో వీడి వల్ల చెప్పబడాలి అని కోరుకుంటూ తొడ మీద కూర్చోబెట్టుకుని ఆనందిస్తాట. అందుకని తొడ మీద కూర్చోబెట్టుకుంటే ఆయన ఏం చేసేవాడు, అందరినీ సభలో వాళ్ళని పరీక్షగా చూసేవాట. ఎందుకు అంటే తన తల్లి కడుపు లోపల మును రక్షించిన ప్రభువు ఈ లోకమున ఎల్ల కలడని అనగు పరీక్షించి చూడగా జనులు నరేంద్రుడు అనిరి నరేంద్ర. ఆయన సభలో వచ్చిన వాళ్ళందరి వంక పరీక్షగా చూసేవట. నేను మా అమ్మ కడుపులో ఉండగా అంత పెద్ద మంట వచ్చి అస్త్రం నన్ను కాల్చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆయన చక్రం పట్టుకుని గద తిప్పుతూ ముగ్ధమోహన స్వరూపం, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం కనపడ్డాడే. ఆయన అంతటా ఉంటాడంటారు కదా, ఇందులో ఎవరిగానైనా ఉన్నాడా అని చూసేవట్ట. ఏమిటి పిల్లాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉంటాడని ఆ పిల్లాడిని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి మిగిలిన రాజులలా పుట్టినవాడు కాదు పరీక్షిత్, కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై పుట్టినటువంటి వాడు.